హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ varudhitalks. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన ఛానల్లో పప్పు రసం ఎలా చేయాలో చూపిస్తానండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ పప్పు రసం చాలా బాగుంటుందండి. సో ఇక లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. మనం ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. అలాగే కందిపప్పు కూడా 20 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టి ఉంచానండి. నేను చింతపండుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు, 2 బాగా పండిన టమోటాలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. సో చింతపండు, కొంచెం జీలకర్ర పొడి అండ్ ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి. సో 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. సో దీనికి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చింతపండు గుజ్జు చూపిస్తున్నాను చూడండి. మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు, ఇంగువ, ఆయిల్ కూడా మీరు పక్కన పెట్టుకోండి. సో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ కాస్త మరిగాక దీనికి ఒక్కొక్కటిగా ఆవాలు, జీలకర్ర, మన పోపు దినుసులన్నీ, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది బాగా మగ్గాక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. 2 నిమిషాల పాటు మగ్గడం అయింది. ఇప్పుడు దీనికి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని దీనికి యాడ్ చేసుకోవాలి. సో మీ టేస్ట్కి తగినట్లుగా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా పొంగనివ్వాలండి. పప్పు బాగా పొంగితేనే రసం టేస్ట్ బాగా వస్తుంది. సో మన పప్పు రసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి, ఒక చిటికెడు. సో చివరిగా కొత్తిమీర యాడ్ చేశాను. సో మన వేడి వేడి పప్పు రసం రెడీ అయిపోయిందండి. చూడండి. సో దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చివరిగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మార్ట్ varudhitalks. థ్యాంక్ యూ ఆల్.